ఒక ఎవరు నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అన్న నా సెల్ ఫోన్ నుంచి 50,000 రూపాయలు ఎవరు డ్రా చేశారు అని చెప్పేసి నాకు ఫోన్ చేశాడు ఒక అబ్బాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఫోన్ చేస్తే వెంటనే నేను ఎలాగో కొన్ని ఓటీపీ నెంబర్ ఏమని చెప్పావా నీకు తెలియకుండా అని చెప్పేసి అతనితో మాట్లాడాను. అవునన్నా మధ్యాహ్నం 1 గంటప్పుడు నేను పడుకున్నాను, అనుకోకుండా ఒక అబ్బాయి నీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పు, నీకు ఒక ఓటీపీ నెంబర్ వచ్చింది, తర్వాత నీ ఆధార్ నెంబర్ చెప్పని చెప్పేసి అతను కొనుక్కుని ఆ నిద్ర చేసే సమయంలో అతను ఆ మాట చెప్పిన తర్వాత వెంటనే అతను కరెక్ట్గా నోట్ చేసుకున్నాడు. అతను బ్యాంకులో నుంచి ఒక 50,000 రూపాయలు డ్రా చేశాడు. ఎందుకంటే ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. దాన్ని సైబర్ క్రైమ్ అంటారు. సైబర్ క్రైమ్ అంటే మనకు తెలియకుండానే మనతో మాట్లాడి కొన్నిసార్లు ఓటీపీ నెంబర్ చెప్పుకొని మన బ్యాంకులో డబ్బులు డ్రా చేస్తున్నారు. ఎవరైతే సెల్ ఫోన్లు వాడుతున్నారో వారు మీ ఫోన్లు వాడే సందర్భంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఒకటి. రెండోది వచ్చేసి మన పిల్లలని కాలేజీకి పంపించినప్పుడు వాళ్ళు ఏ విధమైనటువంటి అనాలోచనగా ఉన్నారో మీరు వారి మీద కూడా దృష్టి పెట్టాలి. కొంతమంది ఎడిట్ అయిపోతున్నారు. దేనికి మందుకు కానివ్వండి, లేకపోతే మరి గంజాయి కానివ్వండి, లేకపోతే కొన్ని వ్యసనాలకి బానిసైపోయి వారి జీవితాలను నాశనం చేసుకుంటా ఉన్నారు. ఇది నా దృష్టి కూడా చాలాసార్లు వచ్చింది. మన పిల్లలే, మన సేవకుల పిల్లలైతే కొంతమంది ఆఫీసర్ల పిల్లలు, ఇవన్నీ కూడా నా దృష్టికి వచ్చాయి. అందుకని మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా పెంచండి. వారిని కాలేజీకి పంపించేటప్పుడు, కాలేజీ నుంచి బయటకు వచ్చేటప్పుడు వారిని జాగ్రత్తగా మీరు పెంచడానికి మీరు శ్రద్ధ వహించండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పరిమాణాల్లో చాలా దురాలవాట్లకు పాటుపడిపోయి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. వారి మీద దృష్టించండి. పిల్లలకి చదువుకునే టైంలో వారిని జాగ్రత్తగా పెంచాలని చెప్పేసి నేను మీకు కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాకా మైక్ బాగుంది, ఇప్పుడు ఏమైంది చల్లే.